ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాదిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుని దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానం చేసేదను, నా ఆత్మ పాడుచు గానం చేయును. స్వరమండలమా సితారా మేలుకునుడి, నేను వేకువనే లేచెదను, జల్లు మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజల్లో నేను కీర్తించెదను. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నది. అవును, దేవాది దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మన హృదయం నిబ్బరముగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో స్వరమండలం సితారాం మేలుకొని ఆయన సన్నిధిలో వాయించి ఆయన స్తుతించి మన ఆత్మ పాడుచు గానం చేస్తుంటుంది. ఎందుకంటే దేవుడు కృప ఆకాశము కంటే ఎత్తైనది, ఆయన సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నది. ఆయన కృపతో సత్యముతో మనల్ని ఆదరిస్తున్న దేవుడు, అందుకే మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. అందుకే ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ధైర్యముతో కృపాసనం యొద్దకు మనం చేరుకుందాం. ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. రాజాదిరాజా, గొప్ప దేవానికి కొందాలు చెల్లిస్తున్నాను. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైనవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ సన్నిధిలో దేవా, మా హృదయం నిబ్బరము కలిగి దేవా నీ సన్నిధికి రావడానికి దేవా నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనదయ్యా. అయ్యా, నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నదయ్యా. అటువంటి కృపా సత్యములతో దేవా మమ్మల్ని ముద్దాడుచున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని కౌగలించుకున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ఆదరిస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నీ ప్రేమతో దేవా మమ్మల్ని పిలుచుకుంటున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ సర్వోన్నతమైన స్థలములోకి మేము వచ్చినప్పుడు దేవా మా హృదయాల్లో దేవా, మా కుటుంబాల్లో దేవా, మా జీవితాల్లో దేవా నీ సమాధానం కలిగిస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. జీవగల దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను. జీవాధిపతి మా మధ్య నివసిస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మా నిత్యుడికి తండ్రి ఉన్నందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అద్వితీయ దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అనంత జ్ఞాని అయిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి నీ వాక్యమును ధ్యానించాలని దేవా, నీతో గడపాలని దేవా, నీ శ్రేష్టమైన సమయము దేవా మాకు అనుగ్రహిస్తున్నందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. చేరి వస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, నీ ఆత్మతో నింపండి దేవా. అయ్యా, ఇదిగో ఏకీభవించి ప్రార్థన చేస్తుండగా దేవా నీ దేవా ఇదిగో పరిశుద్ధాత్మతో దేవా ప్రతి ఒక్కరిని అభిషేకించబడొచ్చున్నానయ్యా. మహోన్నతానికి కొందనాలు చెల్లిస్తూ దేవా మా ఆరాధన అంతా నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆదిని అంతం వరకు నువ్వుండి దేవా మాకు ప్రధాన యాజకుడుగా దేవా, మా యజమానుడుగా తండ్రిగా దేవా నువ్వుండి దేవా ఈ ఆరాధన అంతటిని నడిపించబడుచున్నాను. ఈ ఆరాధనలో నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా నిన్నే నమ్ముకున్నానయ్యా అని పాట పాడుకుంటూ దేవాది దేవుడిని స్తుతిద్దాం. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా. నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా, నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా. కన్నుల్లో కన్ని గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కన్నుల్లో కన్నీళ్ళు గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కారు చీకటులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరు నన్ను కొట్టినా. కారు చీకటులే నన్ను కమ్మినా,
కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను విడిపోబోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను విడిపోబోకయ్యా. చేయని నేరం లంటగట్టినా చేత కాని వాడనని చిదరించినా. చేయని నేరం లంటగట్టినా చేత కాని వాడనని చిదరించినా. చీకు చింతలు నన్ను చుట్టినా చెలిమే చేతికి నన్ను చేర్చిన. చీకు చింతలే నన్ను చుట్టినా చెలిమే చేతికి నన్ను చేర్చిన. చీకు చింతలే నన్ను చుట్టినా చెలిమే చితికి నన్ను చేర్చిన. నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను విడిపోబోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను విడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను విడిపోబోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను విడిపోబోకయ్యా. మహోన్నతుడైన మా దేవా, నమ్మదగినటువంటి మా యేసయ్య, మేము నిన్ను మాత్రమే నమ్ముకొని ప్రభువా మా విశ్వాస జీవితాల్లో నిరీక్షణ కలిగి ఆశ కలిగి దేవా మా బ్రతుకును మేము వెళ్ళబుచ్చుతుండగా మా ఆశ, మా నిరీక్షణ, మా నమ్మకం నీవే ప్రభువా. ఇంతకాలము గత కాలమంతా కూడా ప్రభువా మమ్మల్ని నీ కృపలో కాచి కాపాడి భద్రపరిచినందుకే నీ కొందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. మా కన్నీరు అంతటినీ తుడిచిన దేవుడవు, మమ్మల్ని ఓదార్చినటువంటి దేవుడవు, మా ప్రాణములను తెప్పరిల్ల చేసిన దేవుడవు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఈ సాయంకాల సమయంలో తండ్రి నీ పరిశుద్ధ సన్నిధిని మా మధ్య ఉంచినందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. ఈ పరిశుద్ధ ఆదివారపు సాయంకాలపు ఆరాధనలో దేవా మా మధ్యకు మీరు దిగి వచ్చినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఈ ఆరాధన ఆది నుంచి అంతము వరకు మీ నామ మహిమార్థముగా జరగడానికి మీ కృపదయ చేయమని, సమస్తమును మీ అధీనములో ఉంచుకొనమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడ్డ పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఇంగ్లీష్లో there is surely a future hope for you and your hope will not be
కట్ ఆఫ్. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఒక మారు నీ సన్నిధిలో మేము మొరపెడుతుండగా తండ్రి, మరి మా ఆశను తీర్చేటటువంటి దేవుడిగా మీరున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమందరము ప్రభువా మరి ఆశ కొని నీ సన్నిధిలోనికి మేము చేరి ఉండగా నీ మాటలు వినాలని, నీ యొక్క నైనా మరి సత్య సువార్తను మేము గ్రహించాలని, తెలుసుకోవాలని, నేర్చుకోవాలని, ధ్యానము చేయాలని నీ సన్నిధిలోనికి మేము అందరము చేరి ఉండగా, బోధకుడా మా రబ్బుని ఈరోజు తండ్రి నీ యొక్క స్వరమును మా అందరికీ వినిపించమని, మీరే మాతో మాట్లాడమని, వినగలిగేటటువంటి నైనా మరి చెవులు, గ్రహించగలిగేటటువంటి హృదయము మాకు అందరికీ దయచేసి మానవ స్వరాన్ని మరుగు చేసి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమిలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. చూడండి, ఈ సాయంకాలపు మరి ఆరాధన కొరకు మనము ఎంచుకున్నటువంటి వాక్యాంశము, టైటిల్ ఆఫ్ ది సర్మన్, నీ ఆశ భంగము కానేరదు. నీ ఆశ భంగము కానేరదు. యువర్ హోప్ విల్ నాట్ బి కట్ ఆఫ్. మరి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. దెర్ ఈజ్ ష్యూర్లీ ఎ ఫ్యూచర్ హోప్ ఫర్ యూ అండ్ యువర్ హోప్ విల్ నాట్ బి కట్ ఆఫ్. దేవుడు ఈ యొక్క వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. మానవ జీవితంలో మనల్ని ముందుకు నడిపించేటటువంటి ఒక గొప్ప శక్తి, ఒక బలమైనటువంటి శక్తి, ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఏదైనా ఉంది అంటే అది కేవలము ఆశ మాత్రమే. మనిషి జీవితాన్ని ముందుకు నడిపించేటటువంటి ఒక గొప్ప శక్తి ఆశ. ఆశ లేని వారు ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. మనుష్యుల దగ్గర ధనం లేకపోయినా, మనుష్యుల దగ్గర ఆరోగ్యం లేకపోయినా, మనుష్యుల దగ్గర సహాయం లేకపోయినా, ఆశ ఒక్కటి ఉంటే చాలు, ఆ మనిషి బ్రతకగలుగుతాడు, ఆ మనిషి నిలబడగలుగుతాడు. ఏది లేకపోయినా సరే, ధనము లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, ఐశ్వర్యము లేకపోయినా, ఆస్తులు అంతస్తులు లేకపోయినా, సహాయం లేకపోయినా, నానేవారు లేకపోయినా, మనల్ని నడిపించేవారు లేకపోయినా కూడా ఆశ ఒక్కటి ఉంటే ఖచ్చితముగా మనిషి బ్రతకగలుగుతాడు. ఆ ఆశలో అంత గొప్ప శక్తి ఉంది. ఆ ఆశలో అంత గొప్ప పవర్ ఉంది. కానీ ఆశ కోల్పోయిన రోజు, ఆశలు మరి లేని రోజు మన జీవితం ఎలా ఉంటుంది అంటే చీకటిగా ఉంటుంది. కాబట్టి ఆశ అనేది చూడండి, పుట్టిన పిల్లల దగ్గర నుంచి మరి వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరిలో ఆశ ఉంటుంది. పిల్లల దగ్గర నుంచి పిల్లలకి మరి పాలు తాగాలని ఆశ, ఆడుకోవాలని ఆశ, బొమ్మలు కొనుక్కోవాలని ఆశ, మరి ఎదిగే కొద్దీ మరి కొత్త బట్టలు కొనుక్కోవాలని ఆశ, స్కూల్కి వెళ్ళాలని ఆశ, మరి తండ్రితో తల్లితో తిరగాలని ఆశ, ఎదగాలని ఆశ, తొందరగా ఎదిగిపోవాలని ఆశ,
ఉద్యోగం చేయాలని ఆశ, వివాహం చేసుకోవాలని ఆశ, దేవుని మందిరానికి వెళ్ళాలనే ఆశ, బాప్తిస్మం తీసుకోవాలనే ఆశ, దేవుని కొరకు ఏదైనా ఒక గొప్ప కార్యము చేయాలనేటటువంటి ఆశ. అసలు మనిషి జీవితం ఆశలతోనే నిండి ఉంటుంది. మనిషి ఆశాజీవి. ఇలాంటి ఆశాజీవిగా ఉన్నటువంటి మనుష్యుని జీవితంలో ఎన్నోసార్లు మనుషులు ఆశలు కోల్పోయినటువంటి, అనగా నిరాశలోనికి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. నా ప్రార్థనలు ఫలించుటలేదు, నా ప్రార్థనలకు సమాధానం రావడం లేదు, నిరాశ. నా పిల్లల గురించి నాకు ఇంకా ఆశ లేదండి, ఆశలు వదిలేసుకున్నాను నేను. నా పిల్లల ఉద్యోగం గురించి, వాళ్ళ వివాహం గురించి. కొన్నిసార్లు ఆశ లేకుండా, ఆశ వదిలేసుకుని, ఆశ విడిచిపెట్టేసి ఎంత చేసినా కూడా ఈ యొక్క పరిచర్యలో, సేవలో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నానండి, ఇక నాకు ఆశలు లేవు. ఇలాగా ఆశలు లేక, ఆశలు కోల్పోయి నిరాశలోనికి వెళ్ళిపోయిన వారితోటి ఈ రాత్రి దేవుడు చెబుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏమిటి అంటే, నీ ఆశ భంగము కానేరదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏ ఆశ కలిగి ఉన్నావో ఈ రాత్రి నువ్వు నీ హృదయంలో ఉన్న ఆశ ఏమిటో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. నిశ్చయముగా ఏదైతే నువ్వు రాదనుకుంటున్నావో అది 100% ఖచ్చితముగా అది రానే వచ్చును. నీ ఆశ భంగము కానేరదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేర్ ఈజ్ ష్యూర్లీ ఎ ఫ్యూచర్ హోప్ ఫర్ యూ అండ్ యువర్ హోప్ విల్ నాట్ బి కట్ ఆఫ్. ఖచ్చితముగా, నిశ్చయముగా ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు నీకు ఉంది. అలాగే ఈ భవిష్యత్తు నీకు ఉంది అనేటటువంటి ఆశ ఎన్నడూ కూడా అది భంగము కానేరదు. ప్రైజ్ ద లార్డ్. ఇది మనుషులు ఇచ్చిన హామీ కాదండోయ్. మనుషులు కూడా కొన్నిసార్లు ఏం పర్లేదు, అంతా మంచి జరుగుద్ది, నువ్వు అనుకున్నట్టుగానే జరుగుద్ది, నువ్వు కోరుకున్నట్టుగానే జరుగుద్ది అని మనల్ని వారు బలపరచడానికి మాటలు చెబుతూ ఉంటారు. అయితే ఆ బలపరిచే మాటలు జరగవచ్చు, జరగక పోనవచ్చు. ఎందుకంటే అది మనుష్యుల ద్వారా చెప్పబడినటువంటి మాటలు కాబట్టి. కానీ ఈ రాత్రి మనము ధ్యానము చేస్తున్నటువంటి ఈ యొక్క వాక్య భాగం ఏదైతే ఉందో, అనగా సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనములో దేవుడిచ్చినటువంటి వాగ్దానం మనకి ఏదైతే ఉందో, ఇది ఖచ్చితముగా నెరవేరుతుంది. ఎందుకంటే ఇది మనుష్యులు ఇచ్చినటువంటి ప్రామిస్ కాదు, మనుష్యులు చేసినటువంటి హామీ కాదు, ఇది దేవుడే ఇచ్చినటువంటి ఒక వాగ్దానము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఖచ్చితముగా నీ హృదయంలో ఏదైతే ఉందో ఈ రాత్రి, ఏ ఆశ అయితే నువ్వు కలిగి ఉన్నావో ఆ ఆశ నిన్ను ఎప్పటికీ కూడా సిగ్గుపరచదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే మన దేవునికి ఒక పేరుంది. ఆయనకు ఉన్నటువంటి ఆయనకు అనేక నామాలు కలవు, అనేకమైనటువంటి నామములు గలవాడు మన దేవుడు. ఓకే, ప్రార్థన ఆలకించువాడనేటటువంటి నామము కలదు ఆయనకి. ఆయన ఉన్నవాడు, అనువాడనై ఉన్నవాడు, ఆయన చూచుచున్నవాడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన తోడై ఉన్నటువంటి దేవుడు, ఆయన సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, ఆయన అల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడు, ఆయన ఆది అంతమై ఉన్నటువంటి దేవుడు, ఆయన సర్వవ్యాపి అయి ఉన్నటువంటి దేవుడు. కాబట్టి అనేక నామములు ఆయనకున్నాయి. అయితే ఆ నామములలో ఒక నామము అదేమిటంటే ఆశగల ప్రాణమును తృప్తిపరచే యెహోవా.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే యెహోవా. 107వ కీర్తన 9వ వచనము ప్రకారము ఆయనకున్నటువంటి నామములలో ఒక నామము ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచేటటువంటి యెహోవా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మనము ధ్యానము చేస్తున్నటువంటి వాక్య భాగములో 2 మాటలు ఇందులో మనకు కనబడుతున్నాయి. ఒకటి, నువ్వు ఏదైతే ఒకప్పుడు మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నావో, నీ ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు, నీ ఆత్మీయ స్థితిలో కావచ్చు, నీ వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో కావచ్చు, ఏదైతే ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితిని నువ్వు కలిగి ఉండి ఒకవేళ ఇప్పుడు పరిస్థితుల ప్రభావం వల్ల దిగజారినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఎందుకు మరి సహాయం ఎక్కడా కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు నిరాశలో ఒకవేళ ఉంటే గనక దేవుని యొక్క వాగ్దానం మనల్ని బలపరుస్తుంది. నిశ్చయముగా ముందుగతి రానే వస్తుంది. For surely there is a future. For surely there is a future. ఇక్కడ ఖచ్చితముగా నిశ్చయముగా నీకు భవిష్యత్తు ఉంది. There is a future. There is a future hope for you అని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి దేవుని యందున్న ప్రతి వారికి, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి, దేవుని యందు నమ్మకం ఉంచిన ప్రతి వారికి కూడా బైబిల్ ఏమని బోధిస్తోంది అంటే, నీకు మంచి భవిష్యత్తు ఉంది, నీ యొక్క ఆశ భంగము కానేరదు. చూడండి, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదవగలిగితే, నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల నీకు ముందు మంచి గతి కలుగును. ఎస్, చూడండి, సామెతల గ్రంథంలో నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకును. ఎట్టిదంట? నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలది కదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. అలాగే తేనె పట్టు ఎంత తీయగా ఉంటుందో, తేనె ఎంత రుచిగా ఉంటుందో, నీ యొక్క ఆత్మకు జ్ఞానము కూడా తేనె వంటిదే, రుచి కలిగినదే. నీ యొక్క ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. సో మన భవిష్యత్తు బాగుండాలి, మన ఆశలు నెరవేరాలి అనుకుంటే, ఏమి కలిగి ఉంటే మన ఆశలు నెరవేరుతాయని బైబిల్ గ్రంథం మనకి బోధిస్తుంది అంటే, జ్ఞానము దొరికిన ఎడల నీ యొక్క ముందు గతి అనగా నీ యొక్క భవిష్యత్తు బాగుంటుంది. అలాగే నీ యొక్క ఆశ భంగము కానేరదు. కాబట్టి జ్ఞానము దొరికిన ఎడల నీకు భవిష్యత్తు ఉంటుంది, నీ యొక్క ఆశ భంగము కానేరదు. ఏమిటా జ్ఞానము? ఏ జ్ఞానం గురించి బైబిల్ గ్రంథం మనకు చెప్తోంది? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. ఇంక ఏ రాకెట్ సైన్సులు, ఏ అంతరిక్ష ఖగోళ శాస్త్రాలు, భౌతిక శాస్త్రాలు, జీవ రసాయన శాస్త్రాలు, ఏ జ్ఞానము మనకు అవసరం లేదు. కానీ యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. కాబట్టి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నావా? దేవుని ఎడల నీవు విశ్వాసముతో నమ్మకంతో ఉంటున్నావా? అయితే అదే జ్ఞానముగా ఎంచబడుతున్నది. కాబట్టి ఆ జ్ఞానము నీ దగ్గర ఉంటే ఖచ్చితముగా నీ ఆశ భంగము కానేరదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు, ఎందరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటారో వారెన్నడూ కూడా సిగ్గుపరచబడరు.
25వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 25వ కీర్తన 3వ వచనం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడునూ సిగ్గునందడు, హేతువు లేకుండానే ద్రోహం చేయువారు సిగ్గునందుదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మీద ఆశ పెట్టుకున్నావా? నా ఆశ, నా శ్వాస, నా జీవితం, నా నిరీక్షణ సమస్తము కూడా నా దేవుడే అని ఒకవేళ దేవుడి మీద ఆధారపడ్డావా? నీ హృదయం నిండా, నీ గుండెల నిండా దేవుని మీద ఆశతో నింపుకున్నావా? అయితే దేవుని వాక్యం సెలవిస్తోంది, దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు ఎన్నటికీ కూడా సిగ్గు పరచబడడు. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడునూ సిగ్గునొందడు, ఎవ్వడునూ సిగ్గునొందడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనుషుల మీద ఆశ పెట్టుకుంటే కొన్నిసార్లు నిరాశ వస్తుంది. మనుషుల మీద ఆశ పెట్టుకుంటే కొన్నిసార్లు ఆ ఆశ భంగం అవుతుంది. కానీ దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఖచ్చితముగా, నిశ్చయముగా, ఈ వాక్యంలో ఏమని చెప్తున్నారండి? నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. కాబట్టి నిశ్చయముగా దేవుని మీద ఆశ పెట్టుకుంటే నీ ఆశ ఎన్నటికీ కూడా భంగము కానేరదు. ఎన్నటికీ కూడా నీవు సిగ్గు పరచబడవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకనగా దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడండి. అందుకే అబ్రహాము జీవితాన్ని మనం చూస్తే అబ్రహాము దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. 100 సంవత్సరాల వయసులో కూడా ఆ ఆశను విడిచిపెట్ల. మాట ఇచ్చింది దేవుడు కదా, వాగ్దానం చేసింది దేవుడు కదా, చేస్తాడు. ఆశ పెట్టుకున్నాడు. మనం వాక్యం ప్రారంభంలో చెప్పుకున్నట్టు మనిషిని బ్రతికించేది, మనిషిని నడిపించేది ఆశ. కాబట్టి అందరూ కూడా ఆశ కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. ఆ ఆశ దేవుడి మీద పెట్టుకుంటే ఇంకా అసలు తిరిగలేదు. అనేక రకాలైనటువంటి ఆశలు ఉన్నాయి. అయితే నీ ఆశ దేవుడి మీదే పెట్టేసుకున్నావు అనుకో, నీ ఆశ ఒకవేళ దేవుడే అయిపోయాడు అనుకో, ఇక నిశ్చయముగా నీవు సిగ్గు పరచబడవు. నీ ఆశ భంగము కానేరదు. 100 సంవత్సరాల వయసులో కూడా ఆశను విడిచిపెట్టల. ఆశ పెట్టుకున్నాడు. ఇస్తాడు, కొడుకుని ఇస్తాడు, అలాగేని ఇస్తాడు. ఇష్మాయేలు పుట్టేశాడు అప్పటికే. కానీ ఆశ పోలేదు. దేవుడు చెప్పాడంటే ఇస్తాడు. శరీరం బలహీనమైన, మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే దేవుడి యొక్క వాగ్దానాన్ని నమ్మాడు. ఆ యొక్క వాగ్దానం మీద ఆశ పెట్టుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం కూడా వాగ్దానమే. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదివితే, రోమాపత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో, నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. చూడండి, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. అనగా నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణ అంటే ఏంటండి? ఆశ కలిగి ఆ వాగ్దానాన్ని నమ్మాడు. ఆ వాగ్దానం మీద
అతను ఆశ పెట్టుకున్నాడు. ఫలితం ఏమైంది? ఆ వాగ్దానము మీద ఆశ పెట్టుకుని నమ్మకం పెట్టుకున్నటువంటి అబ్రహాము యొక్క నిరీక్షణకు, ఆశకు ఫలితం ఇస్సాకు, వాగ్దాన పుత్రుడు జన్మించాడు. కాబట్టి ఆశ పరిస్థితులను చూడదు. ఆశ దేవుని వాగ్దానాన్ని మాత్రమే చూస్తుంది. క్యాన్సర్ 4వ స్టేజీ, పరిస్థితుల ప్రకారం బ్రతకరు. ఇప్పుడు ఆశ పరిస్థితులను చూడదు, ఆశ దేవుని వాగ్దానాన్ని చూస్తుంది. పరిస్థితులేంటి? నీ ఇల్లు చక్క పెట్టుకో, నీవు మరణమగుచున్నావు, మరణకరమైనటువంటి రోగంతో ఆల్రెడీ మంచాన పడ్డావు. ఇవి పరిస్థితులు. కానీ ఆశ పరిస్థితుల వంక చూడదు. ఆశ దేవుని వాగ్దానాన్ని చూస్తుంది, ఆశ దేవుని హస్తాన్ని చూస్తుంది, కృప కలిగినటువంటి ఆయన కరుణా హస్తాన్ని ఆశ చూస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు ఎన్నడూ కూడా సిగ్గుపడడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ ఆశ భంగము కానేరదు. యువర్ హోప్ విల్ నాట్ బి కట్ ఆఫ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనంలో, దరిద్రులు నిత్యము మరవబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పాదము ఎన్నటికీ నశించదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దరిద్రులు నిత్యము మరవబడరు. మరిచిపోయాడు అనుకుంటున్నావు దేవుడు? నో. బాధపరచబడు వారి ఆశ ఎన్నటికీ నశించదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ ఆశ ఎన్నటికీ కూడా, నీవు దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఖచ్చితంగా నీ ఆశ భంగము కానేరదు. ఎందుకంటే నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు నీ ఆశను భంగము కానివ్వడు. భంగం కానివ్వడు ఆయన. ఆలస్యమైనా కానీ నీ ఆశను మాత్రం భంగం కానివ్వడు. ఒకవేళ ఆలస్యం అవచ్చేమో, నీ ఆశ ఫలించడంలో, నెరవేర్చబడడంలో ఆలస్యం జరగచ్చేమో కానీ నీ ఆశను మాత్రము భంగము చెయ్యడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. ఖచ్చితముగా మన ఆశలను దేవుడు భంగము చెయ్యడు. ఆయన భంగము చేసేటటువంటి దేవుడు కాదు. ఆయన మన ఆశలను నెరవేర్చేటటువంటి దేవుడు. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమొగుటకి ఆతరపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను అది తప్పక నెరవేరును. దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట. ఏ ఆశ అయితే ఈరోజు నీ హృదయంలో పెట్టుకున్నావు, ఆ ఆశ విషయంలో, ఆ దర్శన విషయంలో, అనగా ఆ ఆశ విషయంలో దేవుడు నీకు ఒక మందిరం ఇస్తానని చెప్పుండొచ్చు, లేదా దేవుడు నిన్ను గొప్పగా హెచ్చిస్తానని చెప్పుండొచ్చు. నీకు వచ్చిన దర్శనం ఏదైతే ఉందో, నీ ఆశ ఏదైతే ఉందో, ఆ ఆశ నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై, అనగా నీ ఆశ నెరవేర్చబడుటకై ఆతురపడుచున్నది, తొందరపడుచున్నది అంటది. ఎప్పుడెప్పుడు నీ ఆశను తీర్చాలా, ఎప్పుడెప్పుడు నీ ఆశను నెరవేర్చాలా అని ఆ ఆశ, దాని యొక్క నెరవేర్పు ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకో, ఆశ పెట్టుకో. నువ్వు నా ఆశను దేవుడు నెరవేరుస్తాడు. ఎస్. మధ్యలో ఎవరైనా వచ్చి ఎందుకే ఆశ పెట్టుకుంటావు, ఎందుకురా ఆశ పెట్టుకుంటావు,
ఎంతకాలమని ఇంకా ఆశ పెట్టుకుంటావు అని మనుష్యులు నిన్ను ఒకవేళ నిరుత్సాహపరచవచ్చేమో గాని దేవుని వాక్యము సెలవిస్తోంది, ఆశ నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై అది ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకొనుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథము అంతా కూడా బోధించేటటువంటి ఒక మాట, ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే, యువర్ హోప్ విల్ నాట్ బి కట్ ఆఫ్. నీ ఆశ భంగము కానేరదు, భంగము కానేరదు. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఎందుకనగా మనం ఆరాధించేటటువంటి దేవుడు ఆశగల ప్రాణమును తృప్తిపరిచే యెహోవా. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే యెహోవా ఆయన. కాబట్టి నిశ్చయముగా నీ యొక్క ఆశ భంగము కానేరదు. దేవుని గడియారము మన గడియారం లాంటిది కాదు. కొన్నిసార్లు మనకు ఆలస్యం అనిపించవచ్చు, బట్ అది రైట్ టైంలోనే, నిర్ణయ కాలములోనే అది జరుగును. నిర్ణయ కాలములోనే ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. అది అప్పుడే నిర్ణయించబడింది. మనం కొంచెం ముందుగా ఎదురు చూస్తాం దాని కొరకు. ఎందుకని? ఆశ కలిగిన జీవితం మనిషి జీవితం. ఆశ పెట్టుకుంటాం, ఆశ పడతా ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం. కానీ నీ యొక్క ఆశ ఎన్నటికీ కూడా భంగము కానేరదు. యోసేపుకు ఒక కల వచ్చింది, ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో యోసేపు ఎంత ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళబోతున్నాడో దేవుడు ముందుగానే యోసేపుకు ఒక దర్శన రూపంలో చూపించాడు. అయితే ఇప్పుడు మనం చదివాం కదా, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్త మగుటకై అది ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. నెరవేరిందా? 100% నెరవేరింది. అయితే ఈ నెరవేరే ప్రాసెస్లో బానిస అవ్వాల్సి వచ్చింది, జైలు పాలు అవ్వాల్సి వచ్చింది, చెరసాలలో ఉండాల్సి వచ్చింది, నిందలు అనుభవించాల్సి వచ్చింది, 13 సంవత్సరములు వేచి చూడాల్సి వచ్చింది. 13 సంవత్సరాలు ఆ కల యొక్క నెరవేర్పు కొరకు, ఆ ఆశ నెరవేరుట కొరకు అతను ఎదురు చూడాల్సి వచ్చింది. కానీ ఆ రోజు, ఆ నిర్ణయ కాలము రానే వచ్చింది. యోసేపు యొక్క ఆశ భంగము కానివ్వలేదు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, అమ్మా, ఈరోజు ఏ ఆశ నీ హృదయంలో ఉంది? ఏ ఆశ నిన్ను ఎంతగానో ఎదురు చూసేలా చేస్తుంది? ఏ ఆశను పెట్టుకుని నువ్వు దేవుని సన్నిధిలో అనేక మార్లు దుఃఖంతో, వేదనతో నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరిస్తున్నావు? అయితే ఆ ఆశ విషయంలో నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఒకవేళ నీకు అది ఆలస్యం అనిపించవచ్చు. యోసేపుకు ఆ కల నెరవేర్పు ఆలస్యమని అనిపించవచ్చు. అబ్రహాముకు ఆ వాగ్దానము యొక్క నెరవేర్పు, ఆ ఆశ నెరవేర్పు ఆలస్యమని అనిపించి ఉండొచ్చు. కానీ దేవుడు ముందుగానే చెప్పాడు, నిర్ణయ కాలమున ఇది జరుగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆలస్యం జరిగినా కూడా ఆశ భంగం కాదు. భంగం అవ్వనివాడు ఆయన. తృప్తిపరిచే దేవుడే ఆయన. నిన్ను సంతృప్తిపరిచే దేవుడు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు యెహోవా అన్నారే గాని ఆశగల ప్రాణమును నిరుత్సాహపరిచే దేవుడు యెహోవా అని అనలేదు. కాబట్టి ఖచ్చితముగా నీ హృదయంలో ఏ ఆశ కలిగి ఉన్నావు
అది నీ ఆత్మీయ జీవితం గురించి కావచ్చు, నీ కుటుంబం గురించి కావచ్చు, పిల్లల గురించి కావచ్చు, నీ ఆరోగ్యం గురించి కావచ్చు. ఏ ఆశ అయితే ఈ రాత్రి నీ గుండెల నిండా ఆ ఆశ పెట్టుకుని దేవుని మాటలు వింటున్నావో, ఖచ్చితముగా నీ ఆశ భంగము కానేరదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 126వ కీర్తన 5-6 వచనాలు చదువుదాం. 126వ కీర్తన 5-6 వచనాలు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీ హృదయం నిండా వేదనతో, ఒకవేళ కన్నీటితో, నీ గుండెల నిండా ఒక ఆశతో ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో ఈ మాటలు వింటూ ఉంటే, ఖచ్చితముగా సంవత్సరాల తరబడి ఆశలను, సంవత్సరాల తరబడి నీకున్నటువంటి కోరికలను సిద్ధింప చేసేటటువంటి దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హన్నా జీవితంలో మనం చూస్తాం, సంవత్సరాల తరబడి నింద, సంవత్సరాల తరబడి అవమానం, ఏడుస్తూ వచ్చింది, కన్నీళ్లతో విత్తుతూ వచ్చింది, సంతోష గానముతో పంట కోసింది ఆమె. సమూయేలుని ఇచ్చేసాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీ ఆశ భంగము కానేరదు. దేవుడు నీ కొరకు, నా కొరకు కలిగి ఉన్నటువంటి ఉద్దేశ్యములు, నీ యొక్క భవిష్యత్తుని గురించి ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశములు అన్నీ కూడా సమాధానకరమైన ఉద్దేశములనే ఆయన కలిగి ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. నీవు ఆరాధించేటటువంటి దేవుడు, నీవు నమ్ముకున్నటువంటి దేవుడు, నీవు ప్రార్థించేటటువంటి దేవుడు, నీ గుండెల నిండా నింపుకున్నటువంటి దేవుడు, ఈరోజు నీవు ఆయన మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన నీ కొరకు ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడు? సమాధానకరమైన ఉద్దేశాలే. రాబోవు కాలములో, భవిష్యత్తులో నీ గురించి ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలన్నీ కూడా సమాధానకరమైనటువంటి ఉద్దేశాలే. నీ ఆశ భంగం కానేరదు. God will never disappoint you. మనుషులు దేవుడిని నిరుత్సాహపరిచిన సందర్భాలు ఉన్నాయి, కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు మనుషుల్ని నిరుత్సాహపరిచిన సందర్భాలు లేవు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన నమ్మదగినవాడు. మాట ఇస్తే నెరవేర్చేటటువంటి దేవుడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేటటువంటి దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం మనకేమని చెప్తుందంటే, ఆయన యందు కలిగి ఉన్న నిరీక్షణ మనలను ఎన్నటికీ కూడా సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏంటా నిరీక్షణ? ఏంటా ఆశ? ఈ ఆశ నిన్ను సిగ్గుపరచదు, ఈ ఆశ నిన్ను సిగ్గుపరచదు అని మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి చెప్తున్నటువంటి 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ నిరీక్షణ ఏంటి? దిస్ హోప్ డస్ నాట్ డిసప్పాయింట్ us. నువ్వు ఈ ఆశ కలిగి ఉండు, ఆ ఆశ నిన్ను నిరుత్సాహపరచదు, సిగ్గుపరచదని చెప్తున్నాడు. ఆ ఆశ ఏంటి అనేది హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 18-19 వచనాలు చదువుదాం. మనము కలిగి ఉండాల్సినటువంటి నిరీక్షణ, మనము కలిగి ఉండాల్సినటువంటి ఆశ. ఈ విధముగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన
రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానం దృఢపరచెను. ఎస్, ఏ దేవుని యందైతే నీవు విశ్వాసం ఉంచావు ఆ దేవుడు మరి వారసుల కొరకు ఆ వాగ్దానమునకు, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానమునకు వారసులైన వారికి, వారసులు ఎవరు? నువ్వు నేనే. ఏ దేవుని యందైతే నమ్ముకుని విశ్వాసం ఉంచి రక్షించబడి ఆయన మార్గములో కొనసాగుతున్నామో మనము ఆయనకు కుమారులుగా మనం మారగలిగాం. ఎందరైతే ప్రభువు నామమును అంగీకరిస్తారో వారు దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి ఇప్పుడు వాగ్దానమునకు వారసులుగా మనము మారిపోయాం. కాబట్టి ఇప్పుడు మన ఎదుట ఉంచబడినటువంటి నిరీక్షణను, ఆశను చేపట్టుటకు మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ఆయన వాగ్దానమును దృఢపరచెను. ఇప్పుడు ఈ ఆశ ఏదైతే ఉందో, ఈ నిరీక్షణ ఏదైతే ఉందో, దేవుని అందలి మనము కలిగి ఉన్నటువంటి ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమును మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశించుచున్నది. పడవలకి లంగరేస్తారు, యాంకర్ అంటాం కదా, ఒక హుక్కులాగా తగిలిస్తారు. అదే ఆ పడవ కదలకుండా ఎక్కడికి వెళ్ళిపోకుండా మరి స్థిరముగా ఉండడానికి, నిశ్చలముగా ఉండడం కొరకు లంగరు వేస్తారు. అలాగే దేవుడు కూడా మన ఆత్మకు లంగర వేశాడు. మనం ఆయన నుంచి తొలగిపోకుండా ఉండడానికి, ఆయన నుంచి, ఆయన యందు మనము కలిగి ఉన్నటువంటి నిరీక్షణ విషయంలో, ఆశ విషయంలో మనము నిశ్చలముగాను స్థిరముగాను ఉండడానికి మన ఆత్మకు లంగరు వలె ఈ యొక్క వాగ్దానము దేవుడు మన ఎడల స్థిరపరచెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దిస్ హోప్ డస్ నాట్ డిసప్పాయింట్ us. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఆ నిరీక్షణే, ఇంకా చెప్పాలంటే ఆ ఆశే మనల్ని రక్షించింది అంటుంది బైబిల్ గ్రంథం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24-25 వచనాలు మనం చదివితే, రోమా పత్రిక 8వ అధ్యాయము 24-25 వచనాల్లో, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? చూడండి, ఇప్పుడు ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడ్డాం. ఎలా రక్షించబడ్డాం? ఆశ కలిగిన వారమే రక్షించబడ్డాం. నిరీక్షణ అంటే ఆశ. మనము రక్షించబడ్డానికి కారణమే ఆశ కలిగి ఉండడం. ఏమిటా ఆశ? దేవుని అందలి ఆశ. ఏమిటా నిరీక్షణ? దేవుని అందలి నిరీక్షణ. అదే మనల్ని రక్షించింది. మొదటి పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచాడు. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచెను అని జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. మన యొక్క ఆశ ఏంటండి? ఇప్పుడు మా ప్రభువు మృతులలో నుండి లేచాడు కాబట్టి మమ్మలను కూడా ఆయన రక్షిస్తాడు, లేపుతాడు. ఆయన అనుగ్రహించుటటువంటి స్వాస్థ్యమునకు వారసులుగా ఆయన మమ్మను మారుస్తాడు. కాబట్టి మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ అనగా ఆశ మనకు కలుగునట్లు. ఈ ఆశే క్రైస్తవ విశ్వాస జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. మా ప్రభువు మా కొరకు భూమి మీదకు దిగి వచ్చాడు.
మా ప్రభువు మా మధ్యన సంచరించాడు. మా ప్రభువు మా అందరి పాపముల కొరకై శిలువలో ప్రాణం పెట్టాడు. మా ప్రభువు మరలా మృతులలో నుండి తిరిగి లేచాడు. ఇదే మా ఆశ, ఇదే మా నిరీక్షణ. క్రైస్తవ విశ్వాస జీవితానికి లంగరు వేసినటువంటి, ఒక ఆత్మకు లంగరు వేసినట్టుగా మనందరి ఆత్మలకు కూడా ఒక హుక్ ఏదైనా ఉందా అంటే ఈ యొక్క ఆశే. ప్రభువు మృతులలో నుండి తిరిగి లేచుట వలన జీవముతో కూడిన ఆశ మనలోనికి వచ్చింది. జీవముతో కూడిన నిరీక్షణ, జీవము గల నిరీక్షణ మనకు కలుగునట్లు అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైన స్వాస్థ్యము మనకు కలుగుతుందనే ఆశ. ఎందుకమ్మా మీరు ప్రభువుని నమ్ముకున్నారు? ఏంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసమా అంటే నిజముగా దేవుని అందరి నిరీక్షణ కలిగిన భక్తురాలు చెప్పేటటువంటి మాట ఏమిటంటే ఈ లోకంలో దేవుడు ఇచ్చేదాని గురించి కాదండి, ఆయన నాకు సిద్ధపరచినటువంటి స్వాస్థ్యము నిమిత్తమై నేను ఆయన మీద ఆశ పెట్టుకున్నాను. ఏది మనకి శాశ్వతమును, ఏది మనకు అక్షయమును, ఏది మనకి నిర్మలమైనదియు, ఏది మనకి వాడబారనిదియో ఆ స్వాస్థ్యము మాకు దయచేయుననే నమ్మకము, ఆశ, జీవము కలిగినటువంటి ఆశ మేము మృతుల్లో నుండి లేచిన యేసు క్రీస్తు మీద మేము పెట్టుకున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీ ఆశ భంగము కానేరదు. ఈ లోక సంబంధమైనటువంటి సంతానము, ఉద్యోగము, వ్యాపారము, పరీక్షలు, ర్యాంకులు, ఇవి కూడా నీ యొక్క ఆశలు భంగము కానేరవు. అలాగే అక్షయమైనటువంటి ఆశను కలిగి ఉన్నావు. స్థిరమైనటువంటి, నిర్మలమైనటువంటి, వాడబారినటువంటి స్వాస్థ్యము కొరకైనటువంటి, పరలోక స్వాస్థ్యము కొరకైనటువంటి ఒక ఆశను నువ్వు కలిగి ఉన్నావు కదా, ఆ ఆశ కూడా ఎన్నటికీ భంగము కానేరదు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. పౌలు గారు స్పష్టంగా చెప్తున్నారు, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఏ ఆశతో అయితే నువ్వు బ్రతుకుతున్నావో ఖచ్చితముగా ఆ ఆశ నెరవేరి తీరుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే పౌలు గారు కొరింథీ సంఘానికి చెబుతూ ఒక మాట అంటారు, మీరు ఏదైతే ఆశ పెట్టుకున్నారో ఆ ఆశ ఈ జీవితానికే పరిమితం అనుకుంటే గనక మన ఆశ వ్యర్థం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులు అందరికంటే దౌర్భాగ్యులమై ఎస్, కేవలము యేసు క్రీస్తునందలి ఆశ ఈ జీవితకాలం వరకే పెట్టుకుంటే మనం దౌర్భాగ్యులం. ఎందుకని? అసలు ఆ ఆశ నిర్మలమైనదియు వాడబారనదియునైన శాశ్వతమునైన స్వాస్థ్యము గురించినటువంటి ఆశ. కాబట్టి ఈ లోకంగా ఈ జీవితం ఉన్నంత వరకు కూడా నీ ఆశ నెరవేరుస్తాడు. అలాగే ఈ జీవితము ముగిసిన తర్వాత కూడా దేవుడు నీ యొక్క ఆశను, అనగా ఆయన సన్నిధిలో సదాకాలము నీవు ఉండాలని, ఆ నూతన యెరూషలేములో ఆయనతో కలిసి నువ్వు జీవించాలనే నీ ఆశను ఖచ్చితముగా దేవుడు నెరవేరుస్తాడు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి ఈ లోక సంబంధంగా ఎన్నో చెప్పొచ్చు మనం. అందరూ ఆశలు వదిలేసుకున్నారు. మనిషి చనిపోయాడు, లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 4 రోజులు అయిపోయింది. ఇక ఆశలు ఎవరికి ఉండవు ఆశలు. చనిపోవడం నిజం, సమాధి చేయబడ్డం నిజం. ఇక తిరిగి మళ్ళీ బ్రతికొస్తాడనే ఆశ ఎవరికి ఉండదు. ఆశలు వదిలేసుకున్నారు. కానీ ఆశలు వదులుకున్న చోట కూడా దేవుడు అద్భుతాలు చేసేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 4 రోజుల సమస్య దేవునికి 4 నిమిషాల పని అంతే. ఆశ లేదు, సమాధి కార్యక్రమాలు అయిపోయినాయి, భోజనాలు అయిపోయినాయి, పరామర్శలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. కానీ ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ఒక్క మాట,
లాజరు బయటకు రా, అంతే. మరి చనిపోయినటువంటి శవముగా ఉన్నటువంటి సమాధిలో ఉన్నటువంటి లాజరు బయటకు రాగలిగాడు. కాబట్టి ఈ రాత్రి నీ ఆశ ఏమైతే ఉంది, ఒకవేళ చనిపోయినాయండి, మై డ్రీమ్స్ ఆర్ డెడ్, డోంట్ వరీ. ఎండిన ఎముకలను సహితము మహాసైన్యముగా మార్చగలిగినటువంటి మన దేవుడు నీ డెడ్ డ్రీమ్స్ను కూడా మరలా బ్రతికించి నూతనమైనటువంటి ఊపిరులు పోసేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఒక ఆశ నీ హృదయంలో పెడితే ఆ ఆశను శత్రువులు కొన్నిసార్లు దొంగిలించాలని చూస్తారు. ఉదాహరణకి నెహెమ్యా హృదయంలో దేవుడు ఒక ఆశను పుట్టించాడు. ఏమిటి ఆశ? మందిరము యొక్క గోడలు కట్టబడాలి మరలా. అయితే ఆ ఆశను దొంగిలించడానికి, నిరుత్సాహపరచడానికి, ఆ ఆశ నుంచి తొలగిపోవడానికి అక్కడ మనకు టోబియా తగులుతాడు, సన్బల్లట్టు తగులుతాడు. వీళ్ళంతా కూడా అనేకమైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు కలుగచేస్తారు. కానీ దేవుని ద్వారా నీ హృదయములో నాటబడినటువంటి ఆశను ఏ శత్రువు కూడా దొంగిలించలేడు. ఏ ఆశ అయితే మనోవిచారము కలిగి రాజు దగ్గర తన హృదయంలోని విచారాన్ని వ్యక్తం చేస్తున్న ఆశ ఇదండి, నా దేవుని మందిరము యొక్క గోడలు కట్టబడాలి అని ఏదైతే ఆశ కలిగి ఉన్నాడో ఆ ఆశ నెరవేరిందా? భంగము కాబడిందా? నెరవేరింది. నీ ఆశ భంగము కానేరదు. యువర్ హోప్ విల్ నాట్ బి కట్ ఆఫ్. నీ ఆశకు విరోధముగా, దేవుని చిత్తానుసారమైనటువంటి నీ ఆశకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి మన క్రైస్తవ విశ్వాస జీవితాల్లో మన ఆశ ఏంటి అంటే యేసు క్రీస్తే మన ఆశ. సజీవమైనటువంటి ఆశ యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మీదే మనము ఆశ పెట్టుకున్నాం. ఇప్పుడు మనం చదివాం కదా, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు పునరుత్థానము ద్వారా మనకు సజీవమైనటువంటి నిరీక్షణను, ఆశను ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినప్పుడు ఆశ కోల్పోయింది లోకం. ప్రత్యేకించి శిష్యులు ఆశ కోల్పోయారు. అయిపోయింది. ఇంతకాలం మనకు సత్య సువార్తను బోధించినటువంటి బోధకుడు చనిపోయాడు. ఇంకేముంది? ఇంకేం మిగలలేదు. చల్లా చెదిరైపోయారు. ఆశలు కోల్పోయారు. ఏ చేపలు పట్టుకునేవాడిని పిలుచుకుని మనుషులు పట్టేవాడినిగా నేను మారుస్తానన్నాడు ఆ పేతురు మరలా వెళ్ళి మరి చేపలు పట్టుకోవడం మొదలెట్టాడు. ఆశలు కోల్పోయినాయి. కానీ ఎప్పుడైతే 3వ రోజు యేసుక్రీస్తు ప్రభు మరణమును గెలిచి తిరిగి లేచొచ్చాడో వారిలో ఆశలు మరలా జీవించాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన యొక్క ఆశ ఏమిటి అంటే పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువే మన ఆశ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆశ భంగము కాని వ్యక్తులు, అనగా ఆశపడ్డారు, వారి ఆశలు భంగం కాలేదు, వారి ఆశలు నెరవేర్చబడ్డాయి. అలాంటి వ్యక్తులను మనం కొంతమందిని చూస్తే, నోవాహు 120 సంవత్సరాలు ఆశ పెట్టుకున్నాడు. ఓడ కడుతూ ఉన్నాడు. వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ చినుకు కొరకు, ఆ వర్షం కొరకు ఆశ పెట్టుకున్నాడు. దేవుడు చెప్పాడు కదా వస్తుంది. కానీ ఎప్పుడు? 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 120 సంవత్సరాలు ఆ ఓడను కట్టాడు. కానీ చివరకు ఆశ నెరవేరింది. వర్షం వచ్చింది, ఓడ ద్వారములు మూయబడ్డాయి, కుటుంబముతో సహా రక్షించబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నోవాహు యొక్క ఆశ భంగము కాలేదు. అబ్రహాము యొక్క ఆశ భంగము కాలేదు. 25 సంవత్సరాల నిరీక్షణ, ఆశ భంగము కాలేదు. నిర్ణయ కాలమున ఇస్సాకు జన్మించాడు, ఆశ నెరవేర్చబడింది. యోసేపు 13 సంవత్సరాల శ్రమలు, బాధలు,
కానీ ఆశ భంగము కాలేదు, ఆశ నెరవేర్చబడింది. సింహాసనం మీద కూర్చుండబెట్టాడు దేవుడు. హన్నా సంవత్సరాల తరబడి ప్రార్థన, మరి ఆమె ఆశ భంగము కాలేదు, ఆశ నెరవేర్చబడింది. దావీదు తైలాభిషేకం తర్వాత కూడా ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాడు రాజు అవ్వడం కొరకు, కానీ చివరకు రాజు అయ్యాడు. ఇజ్రాయేలీయుల 12 గోత్రముల మీద రాజుగా విరాజిల్లాడు దావీదు. ఆశ నెరవేర్చబడింది, ఆశ భంగము కాలేదు. యోబు దేవుని మీదే ఆశ పెట్టుకున్నాడు, అన్నీ కోల్పోయాడు, సమస్తము కోల్పోయాడు. అయినా సరే దేవుని మీద ఆశను మాత్రము వదులుకోలేదు. ఆ ఆశ, ఆ నిరీక్షణ రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబుకి ఇచ్చింది. మరి భర్తమై, గుడ్డివాడైనటువంటి భర్తమై ఆశ పెట్టుకున్నాడు. అందరూ మాట్లాడకుండా ఉండయా, నువ్వెందుకు బిగ్గరగా పిలుస్తున్నావు, కేకలేస్తున్నావేంటి అని గద్దించారు. కానీ ఆశ పెట్టుకున్నాడు. ఆ ఆశ భంగము కాలేదు. దృష్టి పొందాడు, కనుచూపు తెచ్చుకోగలిగాడు. రక్తస్రావము గల స్త్రీ, 12 సంవత్సరాల ఆశ, 12 సంవత్సరాల నిరీక్షణ, 12 సంవత్సరాల కోరిక, ఎలాగైనా ఈ రోగము నయమవ్వకపోతుందా, మానకపోతుందా ఈ రోగం అని. ఆశ భంగము కాలేదు. యేసును తాకగలిగింది, స్వస్థతను పొందుకోగలిగింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి నీ ఆశ ఏమైంది? ఏ ఆశ నీ హృదయంలో ఉంది? దేవుని మీద నీ ఆశ పెట్టుకుంటే ఖచ్చితముగా నీ ఆశ భంగము కానేరదు. ఆశ అనేది పరిస్థితులను కాదు కానీ దేవుణ్ణి నమ్ముతుంది. ఆశ దేవుని వైపు చూస్తుంది కానీ పరిస్థితుల చుట్టూ చూడదు. నీళ్ల మీద నడుస్తున్నాడు, పరిస్థితుల వైపు చూసినప్పుడు మునిగిపోబోయాడు. కానీ ప్రభువు కాపాడుతాడని, ప్రభువా నన్ను కాపాడు, రక్షించు అని కేకలు వేశాడు. ఆశ పెట్టుకున్నాడు ప్రభువు కాపాడతాడని. తన చేతిని చాచి మరి లేపి నిలవబెట్టి రక్షించాడు. కాబట్టి ఒకవేళ ఆలస్యమైనంత మాత్రాన ఆయన నీ ఆశలను భంగము చేసేటటువంటి దేవుడు కాదు. నీ జీవితంలో ఆలస్యము దేవుని యొక్క సిద్ధతకు సంకేతము. నిర్ణయ కాలములో, దర్శన విషయమై ఆ నిర్ణయ కాలములో అది తప్పక నెరవేరును, జాగు చేయక వచ్చును, దాని నెరవేర్పుకై అది ఆతురపడును. నువ్వు వదిలేసిన ఆశ, ఒకవేళ నువ్వు ఆశ వదిలేస్తున్నా కూడా ఆ ఆశను ఇంకా దేవుడు పట్టుకునే ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. మనుష్యులు ఇంకొదిలే, ఇంకెంత ఆశ పెట్టుకుంటావు అని అనొచ్చు. కానీ దేవుడు మాత్రం వేచి ఉండు, వేచి ఉండు, ఖచ్చితంగా నీ ఆశ నెరవేర్చబడుతుంది. కుమారులందరూ కూడా వెళ్ళి తండ్రిని యాకోబుని ఓదార్స్తారు. కుమారుడి విషయంలో, యోసేపు విషయంలో ఆశ పెట్టుకున్నాడు. అందరూ చనిపోయింది, క్రూరమృగం తినేసింది అంటున్నారు. కానీ ఆశను భంగము కానివ్వలేదు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీ యొక్క విశ్వాసంతో నీవు ప్రార్థించగలిగితే నీ ఆశ ఖచ్చితముగా నెరవేర్చబడుతుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాగ్దానాలని ప్రతిరోజు మనం వింటున్నాం. ఈ వింటున్నటువంటి మరి ఈ వాగ్దానాల్ని మనం ధ్యానం చేస్తూ దేవుని సన్నిధిలో
ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలి, నా ఆశ తీరాలని మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆశపడే ప్రాణమును, ఆశగల ప్రాణమును తృప్తిపరిచే యెహోవా ఆయన. థ్యాంక్ యూ లార్డ్. మీ ప్రార్థనని ఆపకండి, మీ ఆశను మీరు వదులుకోకండి. పరిస్థితుల వైపు కాకుండా దేవుడు నమ్మదగిన వాడు గనుక దేవుని యొక్క విశ్వాస్యత వైపు మీరు చూడండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఆశను కోల్పోయిన వారిని ప్రోత్సహించండి. దేవుడు నీతో ఉన్నాడు, ఖచ్చితముగా నీ ఆశ నెరవేరుతుంది అని ఒకరినొకరు బలపరచండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఈ రోజుకి కూడా సజీవమైనటువంటి వాగ్దానం. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి నీ కుటుంబం కొరకు ఒకవేళ నీవు ఎదురు చూస్తూ ఉంటే, నీ సేవ కొరకు ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, నీ ఆరోగ్యం కొరకు, నీ ఉద్యోగం కొరకు, నీ ఆర్థిక పరిస్థితి కొరకు, నీ పిల్లల భవిష్యత్తు కొరకు, లేదా నీ ఆత్మీయ అభివృద్ధి కొరకు దేనికోసం నువ్వు ఆశ పెట్టుకుని ఉన్నావో నీ గుండెల నిండా, దేవుడు చెప్తున్నాడు, నీ ఆశ వృధా కాదు. ఖచ్చితముగా నీ ఆశ భంగము కానేరదు. అది తగిన సమయములో నెరవేర్చబడుతుంది. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. ఎస్తేరు వదిన మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశను కోల్పోయిన ప్రతి హృదయాన్ని కూడా దేవా నీ వాక్యంతో మమ్మల్ని బలపరిచావు. ఆలస్యాల వల్ల నిరుత్సాహపడిన వారిలో ప్రతి ఒక్కరిలో విశ్వాసాన్ని నింపావు తండ్రి. అబ్రహాము, యోసేపు, హన్నా, యోబు జీవితాల్లో నీవు చేసినట్లే మా జీవితాల్లో కూడా నీ వాగ్దానాల్ని నెరవేర్చమని, మా ఆశ మనుషులపై కాకుండా నీ అందే నిలిచి ఉండినట్లు నీ కృపం మాకు సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేద్దాం. ఇంకేస్తే రోజున బిజీగా ఉన్నట్టున్నారు. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. రాజాదిరాజా గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడా, మంచి కాపరి దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి అయి దేవా, సమస్తమును దేవా మా కొరకు సిద్ధపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అవునయ్యా, ఇదిగో తండ్రి, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడో దేవా. మా ఆశ భంగము కానేరదు, అది ముందుకు మంచి గతి రానే ఉన్నదని దేవా. అయ్యా ఇదిగో తండ్రి, మాతో మాట్లాడినవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీవు ఇచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకొని దేవా నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తుండగా దేవా, అయ్యా ఇదిగో మా ఆశను నెరవేరుస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత కృప మా మీద కుమ్మరిస్తున్నవాడా. ఇదిగో తండ్రి, అయ్యా ఇదిగో తండ్రి, మా జీవిత కాలము మటుకే కాకుండా దేవా క్రీస్తు విషయమే మేము నిరీక్షిస్తున్న దేవా, వాడబారని దేవా, అయ్యా ఇదిగో తండ్రి, శాశ్వతమైనది దేవా, అయ్యా జీవగలదైన దేవా, ఆ స్వాస్థ్యములోకి మేము ప్రవేశించే వరకు దేవా మా ఆశను దేవా, అయ్యా ఇదిగో తండ్రి, నిరీక్షణ కలిగి దేవా నీ వైపు చూసే కృపను దయను దేవా మాకు దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి కృపతో దేవా, అయ్యా అనుదినము దేవా నీ నూతనమైన వాత్సల్యముతో దేవా మమ్మల్ని నింపి బలపరుస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా ఇదిగో తండ్రి, కన్నీళ్లతో విత్తెడు వారు దేవా అయ్యా సంతోషగానముతో పంట కోస్తారన్నావు దేవా. అవునయ్యా ఇదిగో తండ్రి, మేము కన్నీటితో దేవా అయ్యా నీ సన్నిధిలో అడిగినప్పుడు దేవా, అయ్యా ఇదిగో ఆశ కలిగి అడిగినప్పుడు దేవా సంతోషం అనే దేవా దేవుని ఆశీర్వాదాలు దేవా మా ఆశను దేవా నువ్వు నెరవేరుస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. హన్నాను జ్ఞాపకం చేసుకుని దేవా, అయ్యా ఇదిగో కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా, అయ్యా తన ఆశను నెరవేర్చిన వాడా, సమూయేలు వంటి ప్రార్థనాపరుని దయచేసిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ దినాన్ని ఇదిగో తండ్రి, ఎవరైతే దేవా నీ సన్నిధిలో దేవా కన్నీటితో వారి ఆశనికి తెలియజేస్తున్నారో దేవా, అయ్యా ఇదిగో వారి ఆశను దేవా నువ్వు తీర్చబడవచ్చున్నానయ్యా, వారి ఆత్మను బలపరచబడవచ్చున్నానయ్యా. అయ్యా ఎంత గొప్ప
నిరీక్షణ మాకు దయచేసావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని సిగ్గుపరచనివ్వు అంటున్నావయ్యా. అయ్యా నీ యందు నమ్మిక ఉంచినప్పుడు దేవా, అయ్యా ఇదిగో నీ యందు నిరీక్షణ ఉంచినప్పుడు దేవా, అయ్యా మేము సిగ్గుపడకుండా దేవా మా ఆశ అనే పంటను దేవా మేము కోసుకోవడానికి కృప చూపిస్తున్నావాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దయగలవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యాకోబు ఇదిగో తండ్రి యోసేపు విషయంలో దేవా కన్నీటితో దేవా ఆశతో ఎదురు చూసినప్పుడు దేవా, అయ్యా ఎంత గొప్ప ధన్య జీవితాన్ని అనుగ్రహించావయ్యా. తన దేవా ఇదిగో యోసేపును చూడగల కన్నులు దయచేసావయ్యా. యోసేపును కౌగలించుకునే దేవా ఆశను నెరవేర్చినవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా ఇదిగో తండ్రి చనిపోయిన లాజరును దేవా, అయ్యా ఇదిగో తండ్రి ఎటువంటి నిరీక్షణ హోపు లేనప్పుడు దేవా, అయ్యా ఇదిగో తండ్రి మా చేతులు జారిపోయిన సమయంలో కూడా దేవా, అయ్యా ఇదిగో తండ్రి అయ్యా బ్రతికించగల గొప్ప దేవుడు అని దేవా మరి ఒక్కసారి మాతో మాట్లాడబడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఎండిపోయిన మా ఆశలను దేవా అయ్యా నీ జీవముతో దేవా చిగురింపజేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యముతో దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి మరి ఒక్కసారి దేవా అయ్యా నీటి కాలువలో యోరను నాటబడిదే దేవా ఆకు వాడక దేవా ఫలమిచ్చు చెట్టు వలే దేవా మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ యందే మేము నిరీక్షణ పెట్టుకుని ఉన్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి యేసేపుకి ఇచ్చిన దర్శనాన్ని దేవా దర్శన సమయాన్ని దేవా నిర్ణయ కాలమున దేవా అది ఆతురముగా జరుగుతుంది అంటున్నావయ్యా. అయ్యా జాగు చేయక జరుగుతుంది అంటున్నావయ్యా. అవునయ్యా దాని కొరకు కనిపెట్టుకునే వారుగా దేవా ఆలస్యమైనా సరే దేవా నువ్వు ఇచ్చిన దేవా ఆశను దేవా దర్శనాన్ని దేవా మేము కనిపెట్టుకుని దేవా నీ యందు చూసేవారిగా మమ్మల్ని ఉంచబడుతున్నానయ్యా. దేవాది దేవానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత కృపతో దేవా మమ్మల్ని బలపరిచిన వాడా ఇదిగో తండ్రి నీ మీద ఆశ పెట్టుకున్నప్పుడే దేవా మాకు రక్షణ కలుగుతుందయ్యా. అవునయ్యా నీ యందు నిరీక్షణ ఉంచినప్పుడే దేవా మాకు రక్షణ కలుగుతుందని దేవా నీ భక్తుల ద్వారా మాతో మాట్లాడినవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క సమయాన్ని మాకు దయచేసి దేవా నిన్ను స్తుతించడానికి గణపరచడానికి దేవా అయ్యా ఇదిగో ఈ విశ్రాంతి దినాన దేవా ఈ ఆదివార సమయాన దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ పునర్ధాన దినములు దేవా నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దేవా నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి ఈ లోకం వైపు చూసినప్పుడు దేవా పేతురు వలే దేవా మేము మునిగిపోతున్నామయ్యా. ఈ లోకంలో మునిగిపోతుండగా దేవా అయ్యా మమ్మల్ని రక్షించువాడు యేసు క్రీస్తు అని దేవా అయ్యా ఇదిగో నీ వైపు మేము ఆశ పెట్టుకున్నప్పుడు దేవా అయ్యా మమ్మల్ని తిరిగి జీవింపజేస్తున్నవాడా మమ్మల్ని బ్రతికిస్తున్నవాడా మా తల ఎత్తువడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడవు దేవా నీలాంటి దేవుడు ఎవరూ లేరయ్యా. నీవే ప్రేమించే దేవుడు అయ్యా ఆదరించే దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా కష్ట నష్టంలో దుఃఖంలో శ్రమలో దేవా మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. వాగ్దానం చేసిన వాడు ఎంతైనా నమ్మదగిన వాడు దేవా ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేరుస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో నీవు ఇచ్చిన వాగ్దానాన్ని దేవా మా ఆశ భంగము కానేరదు మాకు ముందుకది మళ్ళీ వచ్చినని దేవా అయ్యా నువ్వు మాతో ఇచ్చిన వాగ్దానాన్ని దేవా మేము చేత పట్టుకొని ప్రార్థిస్తుండగా దేవా అయ్యా ఇదిగో తండ్రి వాగ్దానము దేవా మా జీవితాల్లో మా కుటుంబాల్లో అందరి విషయాల్లో దేవా నువ్వు నెరవేరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా నిస్సీ దేవా మాకు ధ్వజముగా ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా నువ్వు మా పక్షాన ఉంటే దేవా మాకు విరోధులు ఎవరు ఉండరయ్యా. మా ఆశలు ఎత్తుకుని పోయే వాళ్ళు ఎవరు ఉండరయ్యా. నీవే మాకు దేవా కంచెవై దేవా కాపువై దేవా మమ్మల్ని కాస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఎంత కృపతో దేవా మమ్మల్ని బలపరిచి దేవా నీ వాక్యముతో దేవా మమ్మల్ని నిలబడుతూ దేవా నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము దేవా మేము అనుభవించడానికి దేవా ఆ దేవ వాడబారిని స్వాస్థ్యములోకి దేవా దేవుని వారసులుగా దేవా క్రీస్తు యొక్క వారసులుగా దేవా నీ రాజ్యములో చేరడానికి దేవా నువ్వు చూపుతున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నా. దినము దేవా నీ విశ్వాసంలో మమ్మల్ని పెంపుదల చేస్తున్నవాడా అభివృద్ధి దయచేస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా ఆత్మని చేతికి అప్పగిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా అందరి హృదయాన్ని ఎరిగిన వాడా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో మొరపెడుతుండగా దేవా నీ ఆత్మతో ప్రతి ఒక్కరిని ఆవరించబడుచున్నా నీ పరిశుద్ధాత్మతో అభిషేకించబడుచున్నానయ్యా. రాజానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత కృపతో దేవా మమ్మల్ని బలపరిచిన వాడా ఇదిగో తండ్రి మా కుటుంబాలను బలపరచబడుచున్నా నీ ఆత్మతో బలపరచండి నీ దీవెనతో బలపరచండి నీ ఆశీర్వాదాలతో బలపరచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వారు ఏదైతే ఆశపడుతున్నారో దేవా వారి జీవితాల్లో దేవా యేసు నామములో జరగమని అడుగుచున్నానయ్యా. అయ్యా వారు కనిపెడుతున్న ప్రతి కార్యాన్ని దేవా నువ్వు సఫలపరచమని అడుగుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వారి
హృదయ వాంఛలను దేవా అయ్యా ఇదిగో వారి కోరికలను దేవా యేసు నామములో సిద్ధింపజేయబడుతున్నానయ్యా. మహోన్నత దానికి కొందాలు చెల్లిస్తున్నా, నజరేయుడైన యేసుని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి భర్తలోమై దేవా దావీదు కుమారుడా యేసు కరుణించుమని దేవా కేకలు వేసినప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి తన ఆశను తీర్చిన వాడా, తన కళ్ళను ముట్టిన వాడాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి సన్నిధిలో దేవా దావీదు కుమారుడా యేసు కరుణించుమని దేవా మేమెందుకు కనికరుగా దేవా ఇదిగో కేకలు వేస్తుండగా దేవా మా ఆశను నువ్వు తీర్చబడవచ్చున్నానయ్యా. మా హృదయాలను దేవా నువ్వు నింపమనడుచున్నానయ్యా. మహోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను దేవా ఇదిగో తండ్రి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అంటున్నావయ్యా. అయ్యా ఇదిగో మా హృదయాల్లో దేవా నీ తృప్తితో నింపబడుచున్నానయ్యా. మహోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ప్రతి కుటుంబాన్ని చేతిలో పెడుతున్నాను, పేరు పేరు చెప్పున దేవా ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. ఏసరి అక్కడ జ్ఞాపకం చేసుకోండి, మురళిగాని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో తండ్రి దేవ వరలక్ష్మిని దేవా ఇదిగో సాయిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో ఆ కుటుంబం దేవా నేదైతే ఆశపడుతుందో దేవా ఆ కుటుంబంలో దేవా ఇదిగో తండ్రి వారి హృదయ వాంఛలను దేవా యేసు నామములో తెచ్చిపడవచ్చున్నానయ్యా. రాజానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి బుజ్జిని శ్రీకాంత్ గారిని దేవా అమోగాని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. ఆ కుటుంబంలో ఉన్న దేవా వారి కోరికని యావత్తును దేవా నువ్వు సఫలపరచబడుచున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పద్మ గారి కుటుంబాన్ని చేతికి అప్పగిస్తున్నానయ్యా. లావణ్యాన్ని ఇదిగో తన్వి కానీ దేవా అయ్యా ఇదిగో తండ్రి జీవితాన్ని దేవా భర్తగాన్ని దేవా అయ్యా ఇదిగో దేవా అక్షయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను అయ్యా. వారి పక్షాన నువ్వు ఉండి దేవా వారి ఆశలను దేవా నువ్వు నెరవేర్చబడుచున్నానయ్యా. రాజానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో సుధాకర్ రేవతిని దేవా షాలోము దేవా అయ్యా శామ్యూల్ని జ్ఞాపకం చేసుకోబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వారి హృదయ వాంఛలను దేవా నువ్వు తీర్చబడుచున్నానయ్యా. నాయన ఇదిగో చిన్నారిని చాలేసిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నా అయ్యా. రాకేష్ రూపేష్ని జ్ఞాపకం చేసుకోబడుచున్నానయ్యా. ఆ కుటుంబంలో దేవా వారి కోరికలు యావత్తు సఫలపరచబడుచున్నానయ్యా. నాయన ఇదిగో తండ్రి నీ కృపతో దేవా అయ్యా నీ బలముతో దేవా మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోబడుచున్నానయ్యా. మా చిన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోబడుచున్నాను. మా ఆశగల ప్రాణాన్ని దేవా నువ్వు తృప్తిపరుస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నా. ఇంకా మా ఆశలను దేవా యేసు నామములో తీర్చబడుచున్నానయ్యా. రాజానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దేవా యేసు నామములో ముట్టబడుచున్నాను. యెహోవా రాఫాయవై దేవా అయ్యా పద్మగాన్ని ముట్టబడుచున్నాను. తరివికాని జీవితాన్ని ముట్టబడుచున్నాను. ఆరోగ్యం ముట్టబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో ప్రతి ఒక్కరి దేవా అనారోగ్యాలను దేవా యేసు నామములో ముట్టి స్వస్థత దయచేయబడుచున్నానయ్యా. రాజానికే వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి పనుల్లో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. ప్రయాణంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. మా బంధువుల్ని ఇరుగు పొరుగు వారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ప్రతి ఒక్కరిని చేతిగా అప్పగిస్తున్నానయ్యా. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, యెరూషలేమును జ్ఞాపకం చేసుకోండి, క్షేమాన్ని దయచేయబడుచున్నానయ్యా. ప్రతి ఒక్కరి మీద దేవా అయ్యా ఇదిగో నీ రక్షణ అనే ఆశతో నింపబడుచున్నా, నిన్ను చేరుకోవాలనే ఆశ నింపబడుచున్నా దేవా. ఇదిగో నిన్ను తెలుసుకోవాలనే ఆశ వారి హృదయాల్లో పెట్టబడుచున్నా. వారి జీవితం మట్టుకే కాకుండా దేవా అయ్యా ఇదిగో తండ్రి జీవిత కాలం తర్వాత దేవా నీతో జీవించే దేవా ఆ కృపను దాయిను వాడబారిని స్వాస్థ్యాన్ని పొందుకునే ఆశను దేవా మా హృదయాలను పుట్టించి దేవా నీ కొరకు నిరీక్షింపబడే వారిగా దేవా మమ్మల్ందరినీ దేవా నీ పరిశుద్ధ సన్నిధిలో విశ్వాసులుగా దేవా అయ్యా ఇదిగో తండ్రి ఉజ్జీవం కలిగిన వారిగా దేవా అమూల్య విశ్వాసంతో అనుదినము నీ గడప యొద్ద కనిపెట్టుకునే వారిగా దేవా మమ్మల్ని కొరకు ఏర్పాటు చేసుకోమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ఆశ దేవుని వాగ్దానములో పుట్టి ప్రార్థనలో పెరిగి విధేయతలో నడిచి క్రీస్తులో నిలిచినట్లయితే దేవుని మహాకృపచేత నిర్ణయ కాలమందు నిశ్చయముగా అది నెరవేర్చబడుతుంది. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు
ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహీలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, ఎత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, అహరోను యొక్క స్వస్థతకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.